నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా ప్రధానిగా మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి సమావేశం నిన్నంతా కూడా జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అవుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు మద్దతు ఇవ్వడంతో పెద్ద ఎత్తున మూడోసారి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారులు రాబోతుంది. అయితే దీనిలో ప్రధానంగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. తెలంగాణలో 8 సీట్లతోటి కూడా భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అయితే రాబోయే రోజుల్లో భవిష్యత్తు రాజకీయాలు, జాతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణలో మరి మనకు కేంద్రంలో ఏదైనా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉందా, ఏదే విధంగా ఏపీలో చంద్రబాబు రోజులు ఎలా ఉండబోతుందనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏదైతే ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచారో ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మల్కాజ్గిరితో పాటు తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాలపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరహరి గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఎలా అనిపిస్తుంది మల్కాజ్గిరి విజయం? మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, సో మల్కాజ్గిరి విజయాన్ని మీరు ఎలా అనుభూతి పొందుతున్నారు? అంటే మల్కాజ్గిరి రెండు నెరేటివ్లు బాగా పనిచేసినాయి మాకు. ఒకటి నరేంద్ర మోడీ గారి నెరేటివ్, రెండోది ఈటల రాజేందర్ గారి నెరేటివ్. ఓకే. అంటే ఈటల రాజేందర్ గారి వ్యక్తిత్వం మీద ప్రజలకు మంచి అవగాహన ఉంది. అవును. ఇప్పుడు మల్కాజ్గిరి అంటేనే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. మినీ ఇండియా. మినీ ఇండియా అంటే మల్కాజ్గిరి అంటేనే మినీ ఇండియా. అవును. ఆ తర్వాత సుమారు 37-38 లక్షల ఓట్లు. ఎస్. కాబట్టి పెద్ద, అంటే దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. అవును. దాంట్లో రాజేందర్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే టికెట్ ఇంకా రాకముందే March 1 నుంచే డైరెక్ట్ ప్రచారంలో దిగిండు. అవును. అంటే దాదాపు మార్చి, ఏప్రిల్, తర్వాత మే 13, అంటే 75 రోజులు కనీసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, రాత్రి 12 గంటల వరకు కూడా ప్రచారం కొనసాగించాడు. అంటే ప్రచారం 10 గంటలకు అయిపోయాక ఇండివిజువల్గా పోయి కలవడం. అట్లా ఆయన ఒక మానవ సంబంధాలను ఏ రకంగా ఓటర్లందరినీ కలవాలనో, ఏ ఒక్క వర్గం ఓటర్లను విడిచిపెట్టకుండా, ఏ ప్రాంతాన్ని, ఏ గల్లీని విడిచిపెట్టకుండా ఆయన కలిసిండు, క్యాంపెయిన్ చేసిండు. దానికి తగ్గ ప్రణాళిక కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ 4 లక్షల మెజార్టీ వచ్చింది. 5-6 వేలు తక్కువనే కానీ 4 లక్షల మెజార్టీ వచ్చింది. అంటే 4 లక్షల మెజార్టీ వచ్చినందుకు ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ బొటాబొటి 9,000తో గెలిచిండు అంతకుముందు. ఎవరు కూడా ఇప్పటివరకు మల్కాజ్గిరిలో 4 లక్షలతో గెలవలేదు. మరి 4 లక్షల మెజార్టీతో ఇవాళ ఆయన గెలవడం ఏదైతే ఉన్నదో తెలంగాణలో బీజేపీలో నంబర్ 1 మెజార్టీ వారిది. సౌత్ ఇండియాలో కూడా దాదాపు నాకు తెలిసిన వారు నంబర్ 1 మెజార్టీ. కాబట్టి ఆ రకంగా పనిచేసిండు. ఆ రకమైన ఆయనకు క్యాంపెయిన్ ప్రోగ్రామ్, ప్రణాళిక అంతా కూడా అపార్ట్మెంట్స్ కానీ, స్లమ్స్ కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ, రోడ్ షోస్ కానీ, ఎక్కడ కూడా నీకు క్యాంపెయిన్లో నంబర్ 1 క్యాంపెయిన్ చేయడం జరిగింది. తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అనే దాని మీద, ఆయన మీద మంచి స్వభావం ఉంది కాబట్టి ప్రజలు వేసిండ్రు. తర్వాత రెండోది, నరేంద్ర మోడీ గారు దేశంలో మళ్ళీ ఒక ఓబీసీ నుంచి వచ్చి 10 సంవత్సరాలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాడు. ఎక్కడ కరప్షన్ లేదు, మంచి పాలసీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు అనే దాని మీద ప్రజలు విశ్వాసంతో అట్లా కూడా మాకు చాలా ఓటు వచ్చింది. ఈ రెండు అంటే కార్యశైలి రాజేందర్ గారిది, నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఇద్దరు కూడా ఓబీసీలు, ఇద్దరు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అనే దాని మీద మాకు ఓటు వచ్చింది. అంటే జనరల్గా ప్రతి పార్లమెంట్ పరిధిలో 20 నుంచి 25 లక్షల ఓట్లు మెజార్టీగా ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. కానీ మల్కాజ్గిరి విషయానికి వస్తే మాత్రం అంతకు మించి, అంటే దేశంలోనే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం, 37 నుంచి 35 లక్షల జనాభా అంటే మామూలు విషయం కాదు. దీనికి చాలా పెద్ద కార్యాచరణ కావాలి. అంటే మీరు ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో కావచ్చు, లేకపోతే ప్రచారంలో కావచ్చు, మీరు ఇలాంటి కార్యాచరణ, అంటే ఏదన్నా మీరు అంచెల వారీగా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? ఎట్లా మీరు ప్లాన్ చేసుకున్నారు అసలు? అంటే మేము ఈ 75 రోజులు, వారంలో 6 రోజులు రోడ్ షోలు పెట్టినాం సాయంత్రం. ఈ రోడ్ షోలలో ఎక్కువ స్లమ్స్, మధ్యతరగతి ప్రజలను గ్యాదర్ అయ్యేటట్టు చేసినాం. వాళ్ళందరూ కూడా రాజేందర్ గారికి అటాచ్ అయ్యారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాముఖ్యత చెప్పడం, జాతీయ స్థాయిలో జరిగిన పనుల గురించి ప్రాముఖ్యత చెప్పడం, రాజేందర్ గారు కూడా దాన్ని గెలిస్తే ఏం చేస్తామని చెప్పడం, అట్లా బాగా డౌన్ ట్రైడర్లో ఉన్న ప్రజలకు అటాచ్ కావడం జరిగింది ఆయన. దాంతో ప్రజలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. అంటే ఎవరు కూడా పార్లమెంట్లో అంత క్యాంపెయిన్ చేయరు. మేము ఇంకో గొప్పతనం ఏంటంటే మేము ప్రజలకు డబ్బులు పంచలేదు. ఎక్కడైనా ఎవరినైనా చాలే, మేము డబ్బులు పంచలేదు. ప్రజలకు ఓటర్లకు డబ్బులు పంచలేదు. మేము కొందరు స్లమ్స్లో పంచితే బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పంచిండ్రు, కోట్ల రూపాయలు పంచిండ్రు. దాదాపు నేను కూడా 100 కోట్ల పైనే వాళ్ళు పంచిండ్రు. అంత పంచినా కూడా
వాళ్ళు మధ్యాహ్నం వరకే 11 గంటల వరకు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయారు, 12 గంటల వరకు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు మెజార్టీ చూసి. అసలు నీ కౌంటింగ్ దగ్గర కూడా వాళ్ళు లేరు. మాకు 20,000 పోస్టర్ ఓట్లు ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే మాకు 10,000 పైన మాకు వచ్చినాయి, మిగతా 7-8 వేలనే వాళ్ళకు వచ్చినాయి, 2 పార్టీలకు వచ్చినాయి. అంటే దాన్ని అర్థం చేసుకోండి, ఒక ఎల్బీ నగర్లో 1,03,000 ఓట్ల మెజార్టీ మాకు. అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో 50,000, 60,000, 70,000 మెజార్టీ వచ్చిన 7 కాన్స్టిట్యున్సీలలో. మాకు ఒక్క దగ్గర కూడా మాకు అసెంబ్లీ క్యాండిడేట్ లేడు, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మాకు పెద్ద ప్రజాప్రతినిధి ఉండేది. మాకు ఉన్నదల్లా ఒక కార్పొరేటర్లు 17 మంది ఉన్నారు. ఒక 5-6 కార్పొరేటర్లు మా పార్టీలో చేరిండు రాజేంద్ర గారి సమక్షంలో. ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఒక మున్సిపల్ చైర్మన్ చేరిండు, 2 మున్సిపల్ చైర్మన్ చేరిండు. అట్లా 7 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీల చైర్మన్లు మా పార్టీలో చేరిండు. అట్లా మాకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అయితే ఈ గెలుపులో నేను కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. నువ్వు ఎన్ని వేలతో గెలిచినావు? నువ్వు 9,000తో గెలిచినావు, మేము 4 లక్షలతో గెలిచినాం. ఇక్కడ టీఆర్ఎస్ ఓటు వేస్తే మేము గెలిచినాము, టీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయితే అన్నాడు. మరి అప్పుడు వచ్చినని మొన్న వచ్చిన నోట్లు ఇప్పుడు మీకు వచ్చినాయి, ఎందుకు రాలేదు? అంటే మీ ఓటు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినట్టే కదా, ఆ లెక్క నీ లెక్క ప్రకారం. కాబట్టి ఏదో నీకు 4 మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడడం కాదు. అంటే రాజేందర్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మా పార్టీకి మాకున్న ఇమేజ్ ఏం లేదా? మాకు ఇమేజ్ ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్ టు ఎలక్షన్ మారుతుంది, అసెంబ్లీ ఎలక్షన్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. పోయినసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ మాకు మెజార్టీ రాకున్నా, అసెంబ్లీ ఎలక్షన్లో 2018లో మాకు రాకున్నా 19లో మాకు 4, వాళ్ళకు 3 ఇచ్చిండ్రు. అంటే 4 నెలల్లో ఏం చేసినామని ఇచ్చిండ్రు. అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రజల మూడు మారుతుంది. అంతేగాని అప్పుడు టీఆర్ఎస్ ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు రాలేదు కాబట్టి బీజేపీ అన్నట్టు అతి తెలివి చూపించవద్దు, అతి తెలివి మాట్లాడద్దు. నీకు వచ్చినాయా? నువ్వేం మాట్లాడుతున్నావు? కాబట్టి మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీని చూసి, మా క్యాండిడేట్ని చూసి, మా ప్రధానమంత్రిని చూసి మాకు ఓటేసిండ్రు, మా ప్రచారాన్ని చూసి మాకు ఓటేసిండ్రు, మా నాయకత్వాన్ని చూసి మాకు ఓటేసిండ్రు. అంతేగాని బీఆర్ఎస్ కూడా కన్సాలిడేషన్ అయ్యి ఉన్నదా? ఆడ ఉంటుందా చెప్పండి? రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ అట్లా ఉంటుందా? నువ్వు ఎందుకో గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తాను, మరి నీకెందుకు రాలేదు సీట్లు? ఇప్పుడు నువ్వు ఇంత చెప్పినావు కదా, ఉచితాలని ప్రకటించినావు. నువ్వు అర్బన్లో ఇప్పుడు రాలే నీకు సీట్లు, అప్పుడు రాలే. నీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు రాలే, నీకు అప్పుడు రాలే, మరి నీకెందుకు వస్తలేదు? నీకు రూరల్లో కూడా సావు తప్పి కన్న లుట్టపోయినట్టు మేము సెకండ్ ఉన్నాం, అన్ని దిక్కుల సెకండ్ ఉన్నాం. డిపాజిట్లు వచ్చినాయి అంటే దీంట్లో నరేంద్ర మోడీ నెరేటివ్ లేదా? మరి మీరు రాహుల్ గాంధీ నెరేటివ్ ఎక్కడ పోయింది? మేము 4 నుంచి 8కి వచ్చినాం, నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది. ఇవాళ నీకు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీకు 2 రకాల వ్యతిరేకత ఉన్నది. ఒకటి, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేవు అని చెప్పి పేదలు నీకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉచిత హామీలు ఏవైతే ఇచ్చినావు ఒక్కటి కూడా, అంటే మహిళలకు 2,500 ఇవ్వడం కానీ, లేదంటే 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నది కానీ, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నది కానీ, అంటే రైతుల సమస్యలు రైతులకు ఇస్తాన 15,000 రూపాయలు రైతు బంధు బాపతి నువ్వు ఇవ్వకపోవడం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. పేదలకు కూలీలో 12,000 నెలకు 1,000 ఇస్తా అన్నది ఏది ఒక ఫైనాన్షియల్ సంబంధించింది నువ్వు అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు అన్న దానికి ఇవాళ ఆర్టీసీ కార్మికులకు నువ్వు జీతాలు ఇస్తలేవు. 350 కోట్లు బాకీ పడ్డావు, జీతాలు ఇవ్వాలి. అది ఇచ్చే పరిస్థితిలో ఆర్టీసీ కుప్పగోలింది. అంటే నువ్వు వ్యవస్థలను నిర్మించాల్సింది పోయి కేసీఆర్ 10 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్మూలన చేసిండు. వ్యవస్థలు నిర్మించాలి, మరి నువ్వు వచ్చి కూడా వ్యవస్థను నిర్మూలన చేస్తాను. వ్యవస్థను నిర్మించాలి. ఒక ఆర్టీసీ వ్యవస్థ ఉన్నది, ఒక కోఆపరేటివ్ వ్యవస్థ ఉన్నది, ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నది. రియంబర్స్మెంట్ ఇచ్చినావు, నువ్వు వచ్చిన కానీ 6 నెలలు అయింది. ఆయన 3 ఏళ్ళు ఇవ్వలేదు రియంబర్స్మెంట్ పిల్లలకు. ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలకు సర్టిఫికేట్లు ఇస్తలేరు ఇప్పుడు పాస్ అయినాక. మరి నువ్వు ఇచ్చినావా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చినావా? వాళ్ళు అమ్ముకొని అదో ఏదో ఉన్న పుస్తకాలు కూడా ఆ తల్లిదండ్రుల పుస్తకాలు అమ్మి ఇలా ఫీజు కడుతున్నారు. మరి నువ్వు వచ్చి ఏమి ఎలుగా పెట్టినావని నేను అంటున్నా. పేదలను ఏమాదుకున్నామని నేను అడుగుతున్నా. నీకు ఎందుకు సరే అయింది ఇప్పుడు నువ్వు రియంబర్స్మెంట్ హెల్త్ ఏమైనా మెరుగైందా? పేదలకు ఏమైనా అదనంగా ఇప్పుడు ఇచ్చినావా? నువ్వు వెల్ఫేరు అమలు చేయడం లేదు, డెవలప్మెంట్ లేదు, పాలసీ డిజైనింగ్లో కూడా కనీసం ఏం లేదు. ఇవాళ నేను చెప్తున్నా, రైతులు ఆగ్రహంగా ఉన్నారు. 200 రూపాయల యూనిట్ ఫ్రీ ఇచ్చుడు. ఇప్పుడు పైసలు పంచిపెట్టుడు ఎవరికైనా సులభమే, ఫ్రీ ఇచ్చుడు. ఇది నువ్వు జేబులకి వెళ్ళి ఏమి ఇస్తలేవు, ఆ ఫ్రీ అన్నం అయిపోయింది. రీఎంబర్స్మెంట్ ఇస్తలేవు. ఇవాళ అన్ని ట్రాన్స్ఫారాలు టప్ప ఎగిరిపోతాయి, లోడ్ పెరిగి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్లో తీసుకోండి. ఇవాళ గ్రామాలలో ట్రాన్స్ఫార్లు ఎగిరిపోతాయి. 200 ఫ్రీ అనగానే కాస్త కొంతమంది ఆశతోని ఇంకో ఫ్యాను లైట్ ఎక్కువ పెట్టుకున్నారు. మరి నువ్వు ఎక్కువ లోడ్ పెరిగినప్పుడు దాని దగ్గర ట్రాన్స్ఫారాలు ఎన్హాన్స్ చేయాలి కదా. ఒక్క ట్రాన్స్ఫారం కూడా ఇస్తలేరు, పైసలు లేక. జీతాలు ఇస్తలేరు, ట్రాన్స్ఫార్ కాకపోతే ట్రాన్స్ఫారం వస్తలేదు. మరి అలాంటప్పుడు అంధకారం సగం 50% కరెంట్ ఉండలేదు. ఇప్పుడు గతంలో అట్నే ఉన్నది. మరి
నువ్వు కేసీఆర్ మీద మాట్లాడి నువ్వే శ్వేతపత్రం ఇచ్చి 82,000 కోట్ల ఎలక్ట్రిసిటీ అప్పున్నదని ఇచ్చినావు కదా. మనం ఏమైనా అప్పు తీరుతున్నావా? ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసినావు? కరెంట్ ఏమైనా రెగ్యులేట్ చేసినావా మంచిగా? నువ్వు ఏం చేసినావు? నువ్వు వచ్చి 6 నెలల నుంచి ఏం చేసినావు? నాకు ఒక్క పని మంచి చేసినా ఇది అని చెప్పువాను. విద్యుత్ అయితే చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నది. రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. 500 బోనస్ ఇస్తాను, రైతులకు ₹1 బోనస్ ఇవ్వాలి, నువ్వు వడ్లు కొనలే. నిరుద్యోగులు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు, వడ్లు కొనలే. ఇప్పుడు 8 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయో తెలుసా? 8 సీట్లు ఎందుకు వచ్చినాయి? టీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత పోలేదు కాబట్టి, మాకు నీకు ఇచ్చిన నేషనల్ లెవెల్ ఎన్నికలు కాబట్టి. రాబోయే రోజులలో పంచాయతీ ఎన్నికలు నువ్వు వాయిదా ఇస్తున్నావు. రేపు పంచాయతీ ఎన్నికల్లో నీకు కథ ఏందో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చొని నరేంద్ర మోడీ విమర్శించే స్థాయి అనేది, ఇక్కడ కూర్చొని నరేంద్ర మోడీని అనేంత స్థాయా? నీ మీద కరప్షన్ కేసులు లేవా? కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. ఆయన ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా స్వయం కృషితో ఎదిగి దేశానికి ప్రధానమంత్రి 10 సంవత్సరాల నుండి 3వ సారి గెలిచి వచ్చిండు. 4 సీట్లు తగ్గొచ్చు, తగ్గగానే బాగా ఎగురుతాను. నువ్వు నీకెందుకు రాలేదు? నువ్వు తెచ్చినావు 16 సీట్లు తెచ్చినావా? ఇప్పుడు నేను 16 తెస్తా అని చెప్పినావు కదా, మరి తెచ్చినావా? ఇప్పుడు నువ్వు అన్నది నువ్వు నెరవేర్చలే కదా, మరి నువ్వెందుకు మోడీని విమర్శించడం? మేము 3వ సారి గెలిచి అధికారం మేము ఇలా వచ్చినాం. ఇవాళ 10 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వచ్చింది మాకు. ఇప్పుడు తెలంగాణలో చెరిసగం పంచుకున్నారు, కాంగ్రెస్ అండ్ బీజేపీ చెరిసగం పంచుకున్నారు. అయితే జనరల్గా మీరు ఆశించిన ఫలితాలు వచ్చి అనుకోవచ్చా తెలంగాణలో, లేదంటే కొంచెం డిసప్పాయింట్ ఉన్నారా? లేదు, మేము తెలంగాణలో 4 నుంచి 8 వచ్చినాయంటే మంచిగా వచ్చినట్టే. మేము ఇంకా 10-11 దాకా ఎక్స్పెక్ట్ చేసినాం. చేసినాం కానీ మేము కొద్ది తేడాతో మేము భువనగిరి ఒకటి ఎక్స్పెక్ట్ చేసినాం. భువనగిరిలో మేము మంచి క్యాండిడేట్ని ఇచ్చినాం. ఆయన డాక్టరు భువనగిరి చెప్తున్నాం, మంచి డాక్టరు. తర్వాత అందరికీ మంచి నోట్లు 4 తర్వాత మేము అక్కడ కూడా ఇది మన జహీరాబాద్ కూడా మేము గెలుస్తాడు అనుకున్నాం, అది రాలేదు. తర్వాత నాగర్కర్నూలు కూడా మాకు మంచి క్యాండిడేట్ ఉన్నాడు, అది కూడా అనుకున్నాం. ఈ 3-4 కాన్స్టిట్యూన్సీలు, వరంగల్ ఒకటి, ఈ 4 కాన్స్టిట్యూన్సీలు తప్పనిసరి మేము రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. పెద్దపల్లి కూడా మేము పోటీలో ఉన్నాం అనుకున్నాం. కొన్ని కాబట్టి మీకు కొంత బేసిక్గా కొంత బీజేపీ కంటే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది కాబట్టి కొంత ఉపయోగపడ్డది. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఉపయోగపడి వాళ్ళు గెలిచిండ్రు. అదే గవర్నమెంట్ లేకపోతే అది గెలిచేది లేదు. పోయినసారి 2019లో గెలిచిండ్రు, వాళ్ళు 3 సీట్లు గెలిచిండ్రు, మేము 4 గెలిచినాం, వాళ్ళకన్నా ఎక్కువ గెలిచినాం. ఇప్పుడు మీతో సమానంగా గెలిచినాం. మీ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ లేదు, కానీ మేము సమానంగా గెలిచినాం. కాబట్టి నువ్వు మమ్మల్ని విమర్శించడం ఎక్కడిది? నీకు అంత నైతిక హక్కు ఎక్కడిది? నువ్వు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చినావు? నీ రాహుల్ గాంధీ తీసుకొచ్చి ₹1,00,000 మహిళలకు ఇస్తాను, ఇచ్చిన 2,500 నీ ముఖానికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ₹1,00,000 ఇస్తావా? ప్రజలు నమ్ముతారా నేను? ఎక్కడి నుంచి ఇస్తావు? ఉచితంగా పంచిపెట్టు ఎవరికైనా ఈజీ. రాష్ట్రంలో ఇవాళ నీ మంత్రి ఏ మంత్రి? ఆర్ఎండి మంత్రి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నిధులు ఇవన్నీ అడుగుతాడు. ఇలా పేపర్ స్టేట్మెంట్. నీ గవర్నమెంట్ నీ కంట్రోల్లో లేదు, నీ మంత్రులు నీ కంట్రోల్లో లేరు. ఖజానా ఖాళీ చేసి నీ ఆర్థిక మంత్రి. ఎవరి గురించి మాట్లాడతాను? నీ పరిపాలన చక్కగా చూసుకో, ముందు నీకేముంటుందో చూసుకో. కాబట్టి ఇవాళ నీకు నీ మంత్రిమండలి ఎవరు ఇండివిజువల్. నువ్వు కాళేశ్వరం మీద ఎక్కడైతే డ్యామ్ అయిందో ఆనే ఎంక్వైరీ చేయాలని నీ మంత్రి అంటాడు, నువ్వు మొత్తం చేయాలంటావు. నీ దానిలోనే ఏకాభిప్రాయం లేదు. నువ్వు ఇంకా మోడీని విమర్శించుడు, బీజేపీని విమర్శించుడు, పెద్ద మాటలు మాట్లాడు, ఆ ఓటీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పుడు. ఇవన్నీ బంధు పెట్టి చక్కగా నీ పరిపాలన చక్కగా చేసుకొని ప్రజలకు నువ్వు చెప్పినవి అమలు చేసి సరైన సర్వీసెస్ ఇవన్నీ మేము కోరుతున్నాం. అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు. ఇప్పుడు నీ ప్రభుత్వం రాలే, నిన్నో నీ రాహుల్ గాంధీని చూసి ఓటు ఇవ్వలేదు. మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడో కొంత మా ప్రభుత్వాలు 16-17 రాష్ట్రాల్లో మేము అధికారం ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది, ఏదో అయింది. అయినా మేమే ప్రభుత్వంలో వచ్చినాక నువ్వేంది నీకుడు? కానీ ఇక్కడ సీఎం హోదాలో ఆయన చాలా పెద్ద మాట అన్నారు. మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొంతమంది నాయకులు పరోక్షంగా పనిచేసి అని చెప్పేసి చాలా పెద్ద మాట అన్నాడు. దానివల్ల అంటే బీజేపీకి నష్టం చేకూరే అవకాశం లేదంటారా? అట్లా ఏం కాదండి. ఇప్పుడు ఓటర్లు అనే వాళ్ళు ఏ పార్టీకైనా కొద్దిమందే ఉంటారు. ఒక ఊరు తీసుకుంటే ఊళ్ళో కాంగ్రెస్కో కొంతమంది, బీజేపీకో కొంతమంది ఉంటారు, వాళ్ళు స్టెబిలిటీ ఉంటారు. కానీ ప్రజలు స్టెబిలిటీ ఉండరు. ఓటు ఎలక్షన్ బట్టి మారుతుంటారు. ఎలక్షన్ బట్టి ఇప్పుడు నీకు బీఆర్ఎస్కి ఇక్కడ వేసిన ఓటు ఈసారి మాకేసినంటే బీఆర్ఎస్ పార్టీ వేయించినట్టు కాదు, అది ప్రజల ఇష్టం. అంటే నువ్వు ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదు, ప్రజల యొక్క ఆలోచన మీద నీకు నమ్మకం లేదు. ప్రజలు మాకు ఓటు వేసిండ్రు, బీఆర్ఎస్ ఓటేది. ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లన్నీ బీఆర్ఎస్ కార్యకర్తల, వాళ్ళు బీజేపీకి వచ్చిన ఓట్లని బీజేపీ కార్యకర్తల, నీ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లని కాంగ్రెస్ కార్యకర్తల. అట్లా ఉండదు కదా, ఉంటుందా? మీరు చెప్పండి. డెమోక్రసీలో ప్రజలు ఓటేస్తారు, కార్యకర్తలు కొద్దిమంది కార్యకర్తల ఓట్లతో గెలవం మనం, కార్యకర్తలు ఆర్గనైజ్ చేస్తారు. మరి అట్లాంటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం ఎన్నిక మారుతుంది కదా. మాత్రం కూడా రాజకీయ తెలివి లేకపోతే ఎట్లా? నేను అడుగుతానా? ఇప్పుడు వేసిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు మళ్ళీ అంతమంది చేస్తారా నీకు? అంటే వాళ్ళు ప్రజలు పార్టీ మారినట్ట?
అంటే పార్టీకి ఓటర్కు ఉన్న తేడా తెలియదు వీళ్ళకని నేను అంటున్నా. పార్టీ వేరు, ఓటర్ వేరు. ఓటర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆ నాయకత్వాన్ని, ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని, వాళ్ళ ఇచ్చే హామీలను, ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఓటేస్తాడు. ఇక్కడ మా కోటేషన్ అంటే బీజేపీ పెర్ఫార్మెన్స్, మా క్యాండిడేటు, మా ప్రధానమంత్రిని చూసి మా కోటేషన్. వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ పర్మనెంట్ కాదు. నీ కాంగ్రెస్ ఓటర్ కూడా మొన్న వేసినాడు మాకు వేసిండు, అది కూడా చెప్తున్నా. అంటే నువ్వు ఓటు వేయించినావు మాకు కాంగ్రెస్ వాళ్ళను? నీ కాంగ్రెస్ ఓటర్లు మాకు వేసి నేను చెప్తున్నా, పేరు చెప్పండి చెప్తా. నాకు మీరు అనుమతి ఇస్తే నేను లిస్ట్ రాసుకొని చెప్తా. మీ కాంగ్రెస్ లీడర్లు ఓటేషన్ మాకు ఎందుకు వేసిండ్రు? నీ మీద నమ్మకం లేదు, మోడీ మీద నమ్మకం ఉన్నది. నాకు తెలిసి మల్కాజ్గిరిలో అదే జరుగుతుందేమో మీకు. ఖచ్చితంగా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో చేరండి, పేర్లు చెప్పారని వాళ్ళకి తెలుసు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో చేరిండు. నీ క్యాండిడేట్ లేక అరువు తెచ్చిపెట్టుకున్న వీడ నువ్వు. మా రాజేందర్ గారు నాలో రాజేందర్ గారు ఇక్కడ ఓటరు, ఇక్కడ రెసిడెన్స్, ఈ పార్లమెంట్ రెసిడెంట్ ఆయన అనేక దశాబ్దాల నుంచి. ఆయన వ్యాపారం ఇక్కడే, ఆయన రాజకీయంగా పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. కాబట్టి ఆయన తర్వాత కమలాపూర్ వాళ్ళ తల్లిదండ్రుల ఊరు కాబట్టి అక్కడికి పోయిండు. కాబట్టి ఆయన నాన్ లోకల్ అని ప్రచారం చేస్తాడు. నువ్వు లోకల్ అమ్మ, నువ్వు ఎంపీ పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేల విడిచి సాము చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు పొలిటికల్ ఇమేచ్యూడ్తో మాట్లాడద్దని మేము కోరుతున్నాం. కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. సో 2014లో బీజేపీ నుంచి తెలంగాణ ప్రాతినిధ్యం తీసుకున్నట్లయితే దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండే, తర్వాత 4 సీట్లు 2019లో ఉంటే కిషన్ రెడ్డి గారు ఉండే. సో ఇప్పుడు 8 సీట్లు పెరిగినాయి. సో దీనిలో కేంద్ర మంత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? మళ్ళీ బోటాబోటికి ఏ విధంగా తెలంగాణకు? తప్పనిసరి తెలంగాణకు పోయినసారి మేము 4 సీట్లు గెలిస్తే ఒక మినిస్ట్రీ వచ్చింది మాకు. అవును. ఈసారి నేను అనుకుంటా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా సంఖ్య ప్రకారం మాకు ఒక 2 మినిస్ట్రీలు రావచ్చు. ఓకే. ఒకటి క్యాబినెట్ మినిస్టర్, ఒకటి ఇంకొక పోర్ట్ఫోలియో ఏదైనా సహాయ మినిస్టర్, అట్లా ఏదైనా రావచ్చు అని అనుకుంటున్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది ఉంటుంది, అది విషయం. కాబట్టి తప్పనిసరి మాకు ఒక 2 పోర్ట్ఫోలియోలు అయితే కేంద్రం నుంచి ఉంటాయని అనుకుంటున్నాం. దానిలో అంటే కీలకంగా ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు అధిష్టాన నిర్ణయం మేరకు జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు పార్టీ కూడా చూస్తుంది అన్ని రకాల సామాజిక పరమైన ఈక్వేషన్స్, ఓట్ రేషియో ఎవరికి వచ్చింది, ప్రజలతో ఎవరికి బాగా సంబంధాలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, అంటే తెలంగాణ ప్రజలలో ఎవరికి పలుకుబడి ఉంది, ఎవరైతే మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు, ఎవరైతే మేము అంటే రాష్ట్రం నుంచి రేపు ఫ్యూచర్ కూడా దృష్టి పెట్టుకొని ఎవరికి ఇస్తే తెలంగాణలో మాకు ఓటు వస్తుంది, ఎవరికి ఇస్తే ప్రజలతోని సంబంధాలు పంచుకుంటుంది, ఎవరు ప్రజా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు పర్సనాలిటీ ఏంటని అన్నీ చూసుకొని ఇస్తారు. క్యాల్కులేషన్ అంతా, పొలిటికల్ క్యాల్కులేషన్ అంతా చూసుకొని ఇస్తారు. ఆ అందులో ఎవరుంటే వారికి ఇస్తారు. అవును. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఈసారి సరే అది నెరవేరలేదు, రాలేదు సీట్లు. సో ఈసారి ఆ బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్లో కేంద్ర మంత్రి బీసీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా తెలంగాణ నుంచి? తప్పనిసరి ఇచ్చే దాంట్లో బీసీకి లేకుండా ఉండదు, ఇస్తారు. అంటే మేము బీసీ ముఖ్యమంత్రి అన్న దాంట్లో ఏంటంటే ఈ రాష్ట్రం సిద్ధించిన కాంచి ఒక్కసారి కూడా బీసీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అంటే బీసీ ముఖ్యమంత్రి అని మేము ఏదో కులపరమైన గణన కొరకు మాట్లాడలేదు. అంటే అన్ని రకాలుగా ఇప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడేది ప్రతిసారి ఏం మాట్లాడుతున్నాడు? ప్రాంతీయ ప్రధానంగా కుటుంబ పార్టీలని మాట్లాడుతున్నారు. కుటుంబ పార్టీలన్నీ అగ్రవర్ణ పార్టీలే ఉన్నాయి, దాదాపు 1-2 మినహాయిస్తే నా దృష్టిలో అగ్రవర్ణ పార్టీలే ఉన్నాయి. అయితే కుటుంబ పార్టీల వ్యవస్థ వాళ్ళు ఒక సంస్థానాలాగా మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యి ఒకప్పటి సంస్థానాలాగా ఎంత సామర్థ్యం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలల్లా ఉన్నత రాజ్యాంగ పదవులు వాళ్ళు రావడం లేదు. ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మార్చింది కదా, 27 మందికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చింది కదా బీసీలకు, 12 మందికి ఎస్సీలకు, 10 మందికి ఎస్సీలకు, అందులో మహిళల ప్రాతినిధ్యం కూడా పెంచింది కదా, మైనార్టీలకు కూడా 5గురికి ఇచ్చింది కదా. అయితే ఆయన అన్ని సామాజిక వర్గాలు ఎఫిషియన్సీగా ఉండి, నాయకత్వం ఎఫిషియన్సీగా ఉండి, సామర్థ్యం ఉన్న వాళ్ళకు, ప్రతిభ ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండాలనేది నరేంద్ర మోడీ గారి కోరిక. తద్వారా ప్రజలకు లాభం జరుగుతుంది. ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు వస్తే ప్రజలు మంచి సర్వీస్ ఇస్తారు అనేది ఉన్నది. ఆ బేస్లో ఇవాళ ఇక్కడ కూడా ఆ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. ఆయన దేశవ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తుంటే ఇక్కడ కూడా పాటిస్తారు. ఎవరు పాటించలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండాలి, ఒకటే ఫ్యామిలీ కదా ఇప్పటిదాకా పరిపాలించుకుంటూ వచ్చేది. నీకు స్వతంత్రం వచ్చినా నెహ్రూ ఫ్యామిలీనే కదా, వాళ్ళ వారసులే వస్తాను కదా. ఆయనకి ఏ సామర్థ్యం లేకుండా ఆయన చుట్టే మీరు తిరుగుతాను కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా లేదా ప్రియాంక గాంధీ అని. అంటే ఎవరు లేడా దేశంలో మరిగా? ఇప్పుడు వాజ్పేయి తర్వాత మోడీ వచ్చిండు, మోడీ తర్వాత ఇంకెవరో వస్తారు, కానీ మాకైతే లేదు కదా. కాబట్టి ఈ కుటుంబ పాలన, వారసత్వ పాలన, ఫ్యూడలిజము, నియంతృత్వము, అవినీతి ఇవి పోవాలని కదా కోరుకునేది. అలాంటప్పుడు కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎంతోమంది ఉన్నా కూడా సామర్థ్యం ఉన్నా రాజేంద్ర గారు బయటకు ఎందుకు వచ్చింది? ఆయన సామర్థ్యంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన పోటీ అవుతాడని ఇలాగ వచ్చిండు.
కాబట్టి బీజేపీలో అది ఉండదు. బీజేపీలో ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అవును ఈ కాంగ్రెస్లో ఉండదు. కాంగ్రెస్లో వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంటుంది. అవును కానీ బీజేపీలో అట్లా ఉండదు. సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి సామర్థ్యం ఉన్నోళ్ళు, ప్రజా సంబంధాలు ఉన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమం సంబంధం ఉన్నోళ్ళు, మంచి ఓట్లు వచ్చిన వాళ్ళు, మంచి పెర్ఫార్మ్ ఇచ్చేటోళ్ళు, రేపు పార్టీని ముందుకు తీసుకుపోగలిగిన శక్తి సామర్థ్యాలు అన్నీ చూసి ఇస్తారు. కాబట్టి అందులో మాకు 2 అవకాశాలు ఉన్నాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరి మంచి నిర్ణయాలు ఉంటాయని మేము. అంటే బీజేపీ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మన తెలుగు స్టేట్స్ నుంచి ఉండే అవకాశం ఉంది. అందులో కిషన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు బలంగా వస్తుందనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే చర్చలో చాలా వస్తాయి చర్చలు. అవును. కానీ ఇంకా పార్టీ నుంచి క్లారిటీ అయితే మాకు లేదు. అవును. పార్టీ నుంచి క్లారిటీ సపోజ్ సౌత్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుండొచ్చు. కానీ ఇంకా దాని మీద మాకైతే క్లారిటీ లేదు. చర్చ అయితే ఉంది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా మనం మాట్లాడుకోవాలి దాని గురించి. సో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 293 సీట్లు ఉన్నాయి. దానిలో బీజేపీకి 240 సీట్లు ఉండడం జరిగింది వాస్తవంగా. అంటే దాదాపు 53 సీట్ల తేడా ఉంది వాస్తవంగా. సో దీనిలో కీలకంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సంఖ్యనే దాదాపు 28 కనబడతా ఉంది వాస్తవంగా. సో దీనిలో చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారి కొంత తను గతంలో 25 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే బీజేపీని ఆటాడించిండో మళ్ళీ కూడా అదే విధంగా ఆటాడించే అవకాశం ఉంది అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటారు అసలు? అంటే ఇక్కడ కొన్ని పత్రికల కథనాలు ఇంకా కొన్ని ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ పిచ్చి విషయాలని నేను అంటే. ఎందుకంటే గట్ల కథనాలు రాసే మాకు ఫస్ట్ సారి మేము మొదటి గవర్నమెంట్లో 3 ఏళ్ళు ఉన్నాక చంద్రబాబు నాయుడు పక్కకు పోతే ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఏం జరిగి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో వాళ్ళు తెలుసు. మేమే ఇబ్బంది పడలే, వాళ్ళే పడ్డారు. ఓకే, మేము వాజ్పేయి పీరియడ్లో 2003లో ముందస్తు పోయి 2004లో ఎన్నికల్లో మా పొత్తులో మేము ప్రభుత్వం పోవడం, వాళ్ళు కూడా ఓడిపోవడం కూడా జరిగింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ టీడీపీ విడిపోయినప్పుడు ఏం జరిగింది, కలిసి ఉంటే ఏం జరిగింది అనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1984 నుంచి ఫస్ట్ పొత్తు స్టార్ట్ అయింది. సరే, మధ్యలో పొత్తు ఒకసారి విడిపోవడం రావడం ఎట్లా వచ్చినా పొత్తు కలిసి ఉన్నప్పుడు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ప్రజలు లాభం జరిగిందో ఉదాహరణలు ఉన్నాయి. కొంతమందికి ఆ పార్టీలో పిచ్చి ఉండేదన్న రాత్రి రాయవచ్చు, కానీ అట్లా జరగదు. ఎందుకు జరగదంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం ఇప్పటివరకు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు నాడు, వీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటివరకు వాళ్ళ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నేషనల్ ప్రాజెక్టు మేము కట్టేదాన్ని వాళ్ళు చేతికి తీసుకున్నారు. ఇప్పటివరకు అది పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇట్లాంటివన్నీ ప్రభుత్వంతో మంచిగా ఉండి నిధులు తెచ్చుకొని చేసుకుంటేనే అవుతాయి. అయితే దాన్ని యూజ్ చేసుకోలే ఎవరు, వైఎస్ఆర్ యూజ్ చేసుకోలే. ప్రాజెక్టు కట్టడం కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్ మీద దృష్టి పెట్టి వాలంటీర్లను పెట్టుకొని ఆ వాలంటీర్లు చెప్పిన దాని ప్రకారం లోకల్ బాడీస్ గెలిచిన వాళ్ళు ప్రయారిటీ ఇవ్వకపోవడం, పార్టీ నాయకులకు ఇవ్వకపోవడం, ప్రజలకు వీళ్ళ మధ్యలో పేమెంట్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం వల్ల రియల్ డెమోక్రసీ ఏదైతే ఉందో ఎన్నికైన వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి పొలిటికల్గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వెంతో ఒక సర్పంచ్ కూడా అంతే, అది ఇవ్వలేదు. కాబట్టి ఆ అన్డెమోక్రసీగా నడిచింది కాబట్టి ఘోరంగా ఓడిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ఆయన ఘోరంగా ఓడిపోయాడు, 153 ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిచ్చి పనులు చేసుకోరు. కేంద్రంతో మంచిగా ఉండి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే పక్షాన పోవుడే ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇంకా అట్లాంటివి ఏం జరిగే అవకాశం ఉండదు. బీజేపీకి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. నరేంద్ర మోడీ గారు టఫ్, తాను అనుకున్న దాన్ని ప్రజలకు దేశానికి ఉపయోగమైందే చేస్తాడు. తర్వాత అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తాడు. బీజేపీ ప్రభుత్వాలను ఏ ప్రభుత్వం వ్యతిరేకం చేయడం ఆయన. ఎందుకంటే దేశం అభివృద్ధి కావాలంటే రాష్ట్రాల అభివృద్ధి కావాలి. అనేక ఇంటర్వ్యూలలో వారే చెప్పారు, నేను చెప్పడం లేదు. ఇప్పుడు తమిళనాడులో కూడా చెప్పాడు, నాకు ప్రభుత్వం రావడం ముఖ్యం కాదు, తమిళనాడులో ఉన్న యువతకు ఉపాధి దొరకాలి, తమిళనాడులో ఉన్న డెవలప్మెంట్ అనేది బాగా జరగాలి, తద్వారా దేశంలో ఒక భాగం అభివృద్ధి అయినట్టయితే నాకు అట్లా డెవలప్మెంట్ రావాలి. అక్కడ ఉన్న ప్రభుత్వంతో నేను కోఆర్డినేషన్ చేసుకొని ఎట్లా డెవలప్మెంట్ కావాలనే దానికి నేను చేస్తాను. అక్కడ కూడా ప్రాజెక్టులు ఇస్తున్నాం అన్ని దిక్కులా. ఎక్కడ కూడా ఈ ప్రాంత వివక్షత కానీ అని ఏమి ఇయ్యము. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకున్న వివక్షతో మాట్లాడుతున్నాయి తప్ప ఆయన వచ్చినాక ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు రాకుండా చెప్పండి. ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే అన్ని రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్కి ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఎన్ని రోడ్లు కావాలంటే నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు, రైల్వేస్ ఇస్తున్నారు. అప్పుడు ఇట్లా ఉన్నదా? ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఇచ్చినారు. ప్రతి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి కదా. కాబట్టి అట్లా ఎక్కడైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పవర్ వచ్చినాక, నీకు మోడీ వచ్చినాక లేదా సౌత్ అన్న అతను గ్రిడ్ కలిసింది, అదారా కలిసిందా? వేసిందా? 9,000 కోట్లు పెట్టి ఒకటి, 24,000 కోట్లు పెట్టి ఒకటి విజయవాడకు గ్రిడ్ కలిపిండు. మరి ఎవరు కలిపిండ్రు? అది ఎందుకు మాట్లాడారు వీళ్ళు? కరెంట్ ఎట్లా వస్తుంది? వీళ్ళు ఏమైనా జనరేషన్ ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేసి వస్తాయి కదా. నార్త్ సౌత్ కలిపితే నార్త్ నుంచి మనకున్న మిగులు ఇక్కడికి వస్తే నీకు రేట్లు కంట్రోల్కి వచ్చినాయి, నీకు సఫిషియెంట్ విద్యుత్ వచ్చింది.
తర్వాత నీకు రిఫార్మ్స్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. నువ్వు కరెంట్ ఇవ్వవు, రిఫార్మ్స్ని ఎందుకు వ్యతిరేకించాలి? కాబట్టి వీళ్ళు స్థానికంగా రాజకీయాలే తప్ప డెవలప్మెంట్ మీద కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ మాట్లాడరు. 24 గంటలు విద్యుత్ కావాలి. విద్యుత్ వస్తేనే కదా పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ డెవలప్ అయ్యేది. నువ్వు కోతలు పెట్టి అన్నీ పెట్టి ట్రాన్స్ఫర్లు కలిపోయి డబ్బులు ఇవ్వక ఇవన్నీ. కాబట్టి రాబోయే రోజులలో నీకు ఏంటంటే 24 గంటల విద్యుత్ దేశవ్యాప్తంగా ఉండాలని మోడీ సంకల్పం. అది అట్లా ఉన్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ వస్తుంది. అవును, కానీ ఇక్కడ విషయం ఏంటంటే కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే బీజేపీ కోర్ పాలసీ ఏదైతే ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ వీటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కదా. వాటికి మేబీ నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో కొన్ని కోర్ పాలసీల మీద దెబ్బడే అవకాశం ఉంటాయి కదా. ఒక విషయం, సిఏ అమలు అయిపోయింది. సిఏ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. సిఏ ఇంకా ఎవరేం చేసేది లేదు, అయిపోయింది. సిఏ వల్ల ఎవరికి నష్టం అండి? ఈ దేశంలో ఏ వర్గానికి నష్టం లేదు. విదేశాలలో భారతీయులు ఏదైతే విదేశాలలో ఉండి దేశ విభజన తర్వాత విదేశాల్లో ఉండి బాధితులైనరో వాళ్లకు మాత్రమే అని చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మెజార్టీలకు వ్యతిరేకం కాదు. సపోజ్ బంగ్లాదేశ్ హిందువులు వలస వచ్చిండ్రు, ఆడ కమ్యూనల్ రైట్ జరగ పాకిస్తాన్ నుంచి నీకేం కడుపు నొప్పి వాళ్ళకి ఇస్తే నీకేం నష్టం? నీకేం నష్టం? అక్కడ నుంచి ముస్లిమ్స్ వలస వస్తే వాళ్ళు బాధితులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు బాధితులు కాదు, వాళ్ళు చొరబాటుదారునుకున్న బాధితులకు తేడా ఉండదా? తేడా ఉంటుందా? ఉండదా? నువ్వు అర్ధరాత్రి దేశాన్ని విభజించినావు కదా, లక్షల మంది చచ్చిపోయారు కదా, దాని బాధ్యత తీసుకోలేదా గాంధీ నెహ్రూలు? లక్షల మంది చావుకు గాంధీ నెహ్రూలు కాదా కారణం? దేశ విభజనకు గాంధీ నెహ్రూలు కాదా కారణం? వాళ్ళ జీవితాలు నలిగిపోయేందుకు గాంధీ నెహ్రూలు కాదా? మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి చిన్న పసిపాప ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. కాబట్టి మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇప్పుడు ఇలా ఏది కామన్ సివిల్ కోడ్ ఉంది, కామన్ సివిల్ కోడ్ వద్దంటోడు సెక్యులర్. సుప్రీంకోర్టు చెప్పినాక కూడా అందరికీ ఒకే పౌర చట్టం ఉండాలని చెప్తే కామన్ సివిల్ కోడ్ ఇప్పుడు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేయాడాడు ఆల్రెడీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు గోవా అమలు చేస్తున్నది, మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఉత్తరాఖండ్ అమలు చేస్తున్నారు, రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతున్నది మెల్లమెల్లగా. నీ రాజ్యాంగం ప్రకారం కామన్ సివిల్ కోడ్ నీకేంది? కులానికి అతీతంగా మతానికి అతీతంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, పరిపాలిస్తా అని అదే కామన్ సివిల్ కోడ్ చెప్తున్నది. దేనికి నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు మైనార్టీ ఓటు కొరకు ముస్లిం ఓటు కొరకు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు సెక్యులరిస్టువా? మేము మతత్వవాదం అవుతామా? కామన్ సివిల్ కోడ్ రావాలంటే అందరికీ ఒకే పౌర చట్టం ఉండాలంటే మేము మతత్వవాదులు, మీరు సెక్యులరిస్టులా? ఇప్పుడు మోడీ అది అమలు చేసిండు, అక్కడ 370 అయిపోయింది. ఇప్పుడు ఇది అమలు చేయాలని చూస్తున్నాడు. దీనికి నేను అనుకుంటే వీళ్ళు ఎవరు అడ్డుపడరు. అడ్డుపడితే వాళ్ళకి ఇబ్బంది. జనాభా నియంత్రణ చట్టం తేవాలని తెచ్చింది. జనాభా నియంత్రణ ఒక వర్గానికో జనాభా నియంత్రణ ఉంటుంది, ఒక వర్గానికో జనాభా నియంత్రణ. ఇది ఎట్లా సెక్యులరిజం? ఇది ఎట్లా సమానత్వం? చట్టం అందరికి ఒకటే ఉంటుంది, 140 కోట్ల మందికి ఒకటే చట్టం ఉంటుంది. కులానికో మతానికో చట్టం ఉండదు కదా. మరి దాన్ని మీరు వ్యతిరేకిస్తే మీ ఆలోచన ఏంది? కాబట్టి మోడీ దాన్నే వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు షాబానో కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తే తారక్ మీద అది మంచిది కాదు, ఆమెకు అట్లా విడగొట్టకూడదని ఇస్తే నీకు రాజీవ్ గాంధీ మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసిండు. అది సెక్యులరిజమా? దాన్ని అద్వానీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తేనే మా గవర్నమెంట్ వచ్చింది 96లో, 13 రోజులు తర్వాత 98లో వచ్చింది. మీరు చేసినవన్నీ డివైడ్ అండ్ పాలసీలు, ఇంగ్లీష్ వల్ల బుద్ధి, ఇంగ్లీష్ వల్ల రక్తవ్యం. ఇది డివైడ్ అండ్ రూల్ ప్రకారం డివైడ్ అండ్ పాలసీనే చేసింది దేశంలో. అందరిని కల్పించేది ఒకటి. మేము మైనార్టీలో వ్యతిరేకం అసలే కాదు. మైనార్టీలో మేము ఏం మాట్లాడదాం, నువ్వు ప్రత్యేకమైన రిజర్వేషన్ అంటాను. ఎందుకు రిజర్వేషన్ చట్టంలో ఉందా? ఇప్పుడు రోడ్ అయితే అందరికీ వస్తుంది, డెవలప్మెంట్ వెల్ఫేర్ అందరికీ వస్తుంది. ఆ పేదరికాన్ని రోడ్ అయితే అందరికీ వస్తుంది, కులం మతం సంబంధం లేకుండా వస్తుంది, అందరికీ వస్తుంది. లేకపోతే ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఎందుకు చేస్తారు? రాజ్యాంగం ఇచ్చింది, అది ఎందుకు చేస్తారు చెప్పండి? అబద్ధాలు ప్రచారం చేయడం. ఈ అబద్ధాలు ప్రచారం అయితే 10 ఏళ్ళు ఉన్నాం మేము, రద్దు చేసినామా? అదే వాజ్పేయి ఉన్నాడు 6 ఏళ్ళు, రద్దు చేసిందా? అన్ని దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడు అని ఈ మాటలు మాట్లాడు. దాన్ని ప్రజలు నమ్మలే కూడా. ఇప్పుడు మేము అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్మిరని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా దాదాపు ప్రచారంలో 100 రోజుల ముందు నుంచి కూడా 400 పార్ అంటూ అంటే 400 సీట్లు మేము తీసుకుంటాం కూటమి పరంగా, 370కి పైగా బీజేపీకి వస్తుందని చెప్పేసి అన్నారు కదా. డ్రాస్టిక్గా కంప్లీట్గా 400 అనుకున్న మీ మెజారిటీ 293 అంటే దాదాపు 110 సీట్లు తగ్గినాయి. 370 నుంచి 240 అంటే దాదాపు 130 సీట్లు తగ్గినాయి బీజేపీకి. మొన్న తగ్గినాయి అంటే ఇప్పుడు 63 సీట్లు తగ్గినాయి. అవును. అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని అంటే ఇప్పుడు ఒక విషయం మీరు అడిగింది అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా అది పొలిటికల్ స్ట్రాటజీ.
అవును. మా టార్గెట్ 400 పెట్టుకుంటే 400 వస్తాయా రావా తర్వాత కానీ మేము ఆ రీచ్ పెట్టుకొని పోతే ఏమవుతుందంటే కొంత అచీవ్ అవుతామని పెట్టుకుంటాం. పొలిటికల్ స్ట్రాటజీ ఎవరైనా పెట్టుకుంటారు. అవును. పెట్టుకొని అదొక పొలిటికల్ స్ట్రాటజీ, ఎన్నికల స్ట్రాటజీగా భాగంగా మేము 400 అని పెట్టుకొని పోయినాం. అవును. వస్తుంది రా తర్వాత విషయం. కానీ క్యాంపెయిన్ అయినా ఇప్పుడు నలుగురు పొడితే నలుగురు గెలుతామనే ప్రచారం చేస్తాం, కానీ ఒక్కలే గెలుస్తారు. అవును. మరి నువ్వు గెలుతామని చేసిన ఎందుకు ఓడిపోయినా అంటే ముగ్గురు ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో ఇట్లనే ఉంటుంది. ఎవరు చేసినా వాళ్ళు గెలుతామంటారు, మేము గెలుస్తామంటాం. అవును. అందరం టార్గెట్ పెట్టుకొని పోతాం. అది పోయినప్పుడు ఓసారి అచీవ్ అవుతాం, ఓసారి అచీవ్ కాము. కాబట్టి ఈసారి మేము ఏంటంటే మూడోసారి వాస్తవంగా మేము 63 సీట్లు లాస్ అయినాం. మా వాళ్ళు సమీక్ష చేస్తారు ఎక్కడ పోయింది అనేది. కొన్ని దిక్కులో మాకు బెనిఫిట్ కూడా అయింది. ఇప్పుడు తెలంగాణ 4 సీట్లు పెరిగినాయి, ఆంధ్రాలో 3 సీట్లు వచ్చినాయి, ఒరిస్సాలో మాకు 20 సీట్లు వచ్చినాయి. పోయినసారి 9-10 ఉండే, ఉదాహరణ చెప్తున్నా. కొన్ని దిక్కులో కేరళలో ఖాతా ఓపెన్ చేసినాం. కానీ మీకు ముఖ్యంగా మీకు బలమైనటువంటి మధ్యప్రదేశ్లో 28 వచ్చినాయి, ఛత్తీస్గఢ్లో 11 వచ్చినాయి, బీహారు అంటే కొన్ని ఉన్నాయి. కానీ మీకు కోర్ అంటే మీకు పట్టున్నటువంటి ఢిల్లీలో 7 వచ్చినాయి, ఉత్తరాఖండ్ 5 వచ్చినాయి, హిమాచల్లో 4 వచ్చినాయి. అంటే మాకు కొన్ని దిక్కులో నష్టమైంది, కొన్ని దిక్కులో లాభమైంది. అంటే ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ అన్ని మోడీ క్యాండిడేట్ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. స్థానిక నాయకత్వం యొక్క వైఫల్యం కూడా ఉంటుంది ఏ పార్టీకైనా, మాకు కూడా ఉంటుంది. మా నాయకుడు స్థానికంగా సరిగా లేడనుకో, ఎంపీ పొరపాటు చేసిననుకో, ఎమ్మెల్యే పొరపాటు చేసినా, రాష్ట్ర నాయకత్వం పొరపాటు చేసినా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో మేము చాలా దిక్కుల అధికారం, అక్కడ ప్రభుత్వంలో ఏమైనా తప్పిదాలు జరిగినా ఆ ప్రభుత్వం మీద ప్రజలు మెప్పించలేకపోయినా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మొన్ననే మేము రాజస్థాన్ గెలిచినాం. రాజస్థాన్ గెలిచినాక మళ్ళీ 6 months లోపే ఈ ఎన్నికలు జరిగినాయి కదా. ఇందులో మేము దాదాపు 11 సీట్లు కోల్పోయినాం, 10 అనుకుంటా, 10-11 కోల్పోయినాం. అంటే ఏముంటుంది 10 మేము చేసింది ఏముండదు. కాబట్టి ఏంటంటే కొన్ని వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేయడం, కొన్ని ఇవి చేయడం, తర్వాత కొన్ని సెక్షన్స్ మాకు వ్యతిరేకంగా ఆలోచించడం జరిగింది. కానీ ఓవరాల్ దేశం విషయంలో నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచిస్తున్నాడు, అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అన్ని వర్గాలలో పాలనలో భాగస్వాములు కావాలని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఆలోచిస్తున్నాడు, అవినీతి ఉండొద్దని ఆలోచిస్తున్నాడు. డిజిటల్ సిస్టమ్ డెవలప్ అయితే ఇలా అవినీతి తగ్గితే పేద ప్రజలకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, పేద ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పేద ప్రజలకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలి, పేద ప్రజలకు ఒక అకౌంట్ ఉండాలి, బ్యాంకింగ్ అకౌంటు, ఒక పేద ప్రజలకు ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంటే లాట్రిన్ ఉండాలి, దానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, రోడ్డు ఉండాలి, ఓ డ్రైనేజ్ ఉండాలి, విద్యుత్ ఉండాలి, ఎల్ఈడి బల్బ్ ఉండాలి. ఇట్లా ఒక మామూలు సగటు వ్యక్తి, పేద వ్యక్తి గురించి ఆలోచిస్తేనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం అధిగమించినాయని వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మేము చెప్పలేదు. కాబట్టి ఆ రకంగా ఆయన ఆలోచించి ఇప్పటిదాకా వచ్చింది కాబట్టి ఇంత మాకు వచ్చింది రిజల్ట్. మూడోసారి ఇంత రిజల్ట్ వచ్చింది. కొంత అక్కడక్కడ స్థానికంగా మాకు మహారాష్ట్రలో మాకు శివసేనతో డిస్టర్బ్ అవ్వడం కొంత నష్టం జరిగింది. రాజస్థాన్లో ఇంకొక రకంగా జరిగింది, రకరకాల జరిగింది. మాకు బీహార్లో మాకు ఉదాహరణ చెప్తున్నా, పంజాబ్లో మాకు 9% ఓటు వస్తే పోయినసారి, ఈసారి 18% ఓటు వచ్చింది. సీట్ రాకపోవచ్చు, అట్లా ఎక్కడైనా మేము తమిళనాడులో కూడా మాకు 12% ఓట్లు వచ్చినాయి. అంతకుముందు 3% ఓట్లు ఉన్నాయి, అంటే మేము ఓడిపోయినట్ట. ఉదాహరణ చెప్తున్నా. కేరళలో కూడా మా ఓటు శాతం పెరిగింది. ఓకే, మొత్తం దేశంలో మా ఓటు శాతం తగ్గలే, ఇప్పుడు కూడా 0.7% అంటున్నారు. ఇంకా అక్యురేట్ వస్తే అది కూడా ఉండదు, కానీ సీట్లు తగ్గినాయి. రకరకాలు ఉన్నాయి. అవతల పోలరైజేషన్ కూడా అయింది కదా, దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మా ఓటు శాతం చాలా దిక్కులా తగ్గలేదు. అంటే ఇది భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించిన భవిష్యత్తు ఎన్నికలు అంటే 2029లో కానీ 2028 ఎన్నికల పైన అంటే ఎన్డీఏకు కానీ లేదా బీజేపీ కానీ పెద్ద ప్రభావం పడే అవకాశం లేదంటారా? ఏముండదండి. ఇప్పుడు ఎన్నిక టు ఎన్నిక ఏమైతే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, తెలంగాణలో 63 సీట్లే వచ్చినాయి. వీళ్ళకు ఇక్కడ టీఆర్ఎస్ కదా. నెక్స్ట్ 88 వచ్చినాయి, అదే టీఆర్ఎస్ 5 ఏళ్ళ తర్వాత. మాకు కూడా ఎన్ని వచ్చినాయి సీట్లు? 282 వచ్చినాయి, మళ్ళీ 303 వచ్చినాయి. ఇప్పుడు మాకు 240 వచ్చినాయి. అంటే మేము ఓడిపోలే. అంటే ఎంత డెవలప్ చేసినా, ఎన్ని చేసినా ప్రజలలో కొంత డిఫరెంట్గా ఆలోచించడం, కొత్తదాన్ని ఆలోచించడం, రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందులో డెవలప్మెంట్ కంటే ఎక్కువ సెన్సేషన్ విషయాలను తీసుకొచ్చింది అవతల అపోజిషన్. దాన్ని కూడా మేము ఎదుర్కోవాల్సిందే. ఎందుకు తీసుకొచ్చినట్టే దానికి ఆన్సర్ లేదు. తీసుకొస్తారు అబద్ధాలు, కానీ రిజర్వేషన్లు అంటారు, రాజ్యాంగం మారుస్తారు అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఉండంగా కూడా గెలిచి రావాలి. కాబట్టి ప్రజలను సంతృప్తి చేసేటందుకు కావాల్సిన అంటే ఒక నాయకత్వం అనేది ముఖ్యం. కాబట్టి ఆ నాయకత్వం మాకు ఉంది కాబట్టి మూడోసారి మేము అధికారంలోకి వస్తున్నాం. వాళ్ళకు నాయకత్వం లేదు, ఇప్పుడు కూడా నాయకత్వం లేదు. సరే, కొంత వచ్చింది, కానీ 2029లో ఈ మాత్రం కూడా వాళ్ళకు రావు. నేను గ్యారెంటీ చెప్తున్నా, ఇవాళ రాసుకోండి. 2029 వరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏముండదు. అసలు వాళ్ళ విజనే లేదు దేశం మీద. వాళ్ళు అమెరికాకు పోయో, బ్రిటన్ పోయో, ఇంకెక్కడికో, చైనాకు పోయో పాలసీలు చేస్తారు.
నువ్వు చైనాతో ఎంఓయూ చేసుకున్నావు కాంగ్రెస్ పార్టీగా ఏం రాసుకున్నావు అంటే ఇప్పటికి వాళ్ళు నాలుగే చెప్పారు. కాబట్టి ఇవాళ యూత్ పెరుగుతున్నది, యూత్ చదువుకుంటున్నారు, యాక్టివ్ అవుతున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు బీజేపీకి వేయాలని చెప్పి చాలామంది యూత్ పేరెంట్స్ కూడా ఒప్పించి బీజేపీకి ఓటేస్తే మేము 8 సీట్లు గెలిచినాం. పాత 4 నిలబెట్టుకున్నాం కదా. మరి పాత 4 అయితే మేము ఓడిపోలే కదా. వ్యతిరేకత ఉండాలి వాస్తవంగా, కానీ మేము పాత 4 కూడా గెలిచినాం, మళ్ళీ 4 అదనంగా గెలిచినాం, మంచి మెజార్టీతో గెలిచినాం. అంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? చివరిగా మేము ఓడిపోయిన కాడ కూడా సంస్థాగతంగా బలహీనంగా కూడా ఓడిపోయినాం, గుర్తుపెట్టుకోవాలి. ఖమ్మం కానీ మహబూబాద్ కానీ నల్గొండ సంస్థాగతంగా మేము కొంత వీక్ ఉన్నాం, దానివల్ల ఓడిపోయినాం అంతే. అక్కడ కూడా మా ఓట్లు పెరిగినాయి. మాకు ఖమ్మంలో 1,00,000 దాటి 1,20,000 1,30,000 ఓట్లు వచ్చినాయి. నలుగురులో బాగా పెరిగినాయి, నల్గొండలో పెరిగినాయి, అక్కడ పెరిగినాయి, మహబాద్లో పెరిగినాయి. మాకు ఓట్లు ఏం తగ్గలేదు, ఎక్కడ కూడా ఓట్లు తగ్గలేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? చివరిగా ఓటర్ను ఒక పార్టీ ముద్ర వేయకూడదు. ఓటర్ ఏ పార్టీ కాదు, అది చేసే కేసీఆర్ ఈరోజు పతనం. ఓటర్ ఎప్పుడు పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. ఓటర్ అనేవాడు ఆయా ఎన్నికలలో అప్పటి నాయకత్వం, ఆ పార్టీ, ఆ విధానాలు చూసే ఓటేస్తాడు విశ్వసనీయత ఆధారంగా. కానీ ఓటర్కు పార్టీ ముద్రేసి అయితే మొత్తం ఓటర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు కాదు, మా పార్టీ కాదు, వాళ్ళ పార్టీ కాదు, జస్ట్ క్లారిటీ బట్టి క్లారిటీ వచ్చింది అనుకుంటా. చివరగా తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయాలు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ మీద, కాంగ్రెస్ పార్టీ ఐక్యత మీదనే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఐక్యంగా ఉంటే అది ఓ రకంగా ఉంటుంది. వాళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళు ఓల్కోలు రెస్పెక్ట్ ఇచ్చుకోక, అసలు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి ఎవరో రెస్పెక్ట్ లేదు. ఈయన కాంగ్రెస్ పార్టీ కాదంటే ఇప్పటికి వాళ్ళ సీనియర్ నాయకులు బాడగానే అంటారు, నేను అనాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు ప్రజల అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేసుకుంటారు తప్ప డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశం ఉండదు. వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. చేయకపోతే 5 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటే పోతారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇంకెవరో చేస్తారంటే ఎందుకు చేస్తారు డిస్టర్బ్? చేతి అవుతుందా? కాదు, అట్లా కాదు. మాకు అట్లాంటి అవసరం కూడా లేదు, ఎక్కడ చేయలేదు, చేయం కూడా. వాళ్ళు చేసుకుంటే పోతారు అంతే. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. చాలా విలువైనటువంటి అన్ని అంశాలు, దాదాపు స్టేట్ నుంచి మొదలుపెట్టి మల్కాజ్ నుంచి మొదలుపెట్టే స్టేట్తో పాటు నేషనల్ వైడ్ సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. ప్లస్ ఎన్డీఏ కూటమి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుందో కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా. సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడు నేను ఒకటి నరేంద్ర మోడీ గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. అంటే స్వతంత్రం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు ఇలాంటి లీడర్ రాలేదు. ఓకే, ఎవరు ఒప్పుకోరు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆయనే అలహాబాదులో 40 రోజులు ప్రయాగలో ఏది కుంభమేళా వస్తే పోయి లాస్ట్ రోజు స్నానం చేసి సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి కొత్త వస్త్రాలు ఇచ్చి మీరు చూసుంటారు. ఎందుకు చేసిండు ఆ పని చెప్పండి? డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పటివరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి అట్టడుగున్న వర్గాలు చేసే పని యొక్క గౌరవాన్ని ఎవడు గుర్తించలే. పని ఏదైనా చెయ్యి, తప్పు చేయకుండా ఏ పని చేయి, దాన్ని గౌరవం ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇంగ్లీష్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే మనం ఏ పని చేసినా పనికి ఆ విలువను గౌరవాన్ని ఇవ్వాలని. అంటే ఆయన ఏమన్నాడు, మన తల్లి చిన్నప్పుడు మలమూత్రాలు కడుగుతుంది అంటే తల్లి చిన్నదవుతుందా, అట్లనే సమాజం యొక్క మలమూత్రాలు కడుగుతున్న వాళ్ళను ఎందుకు గౌరవించకూడదు అని ఆయన పాదాలు కడిగాడు. ఇంతకన్నా ఒక ప్రధానమంత్రి గొప్ప ఉంటుంది చెప్పండి? అట్టడుగు వర్గాలు వాళ్ళ పని విలువను గౌరవించి ఏ పని చేసినా తప్పు లేదని చెప్పి పని విలువను గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ. మీరు చెప్పారే కాలు ఎవరు మొక్కిన అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికలైనాక వచ్చి కాలు మొక్కి నిలబడి చూస్తున్నాడు, కాలు మొక్కించుకున్నాడు, పగిడి ఆయన కాళ్ళ మీద పెట్టిండు. వీళ్ళు కాలు మొక్కించుకుంటారు. కానీ నరేంద్ర మోడీ ఆ ఫ్యూడల్ కాదు. నరేంద్ర మోడీ ప్రతి వ్యక్తిని ఏకాత్మభావంతో చూస్తాడు. తను చిన్న పెద్ద ఏం లేదు, అందరూ సమానంగా చూస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏదైతే ఆయన ఇచ్చిండో మెసేజ్, అట్లాంటివి చాలా ఇచ్చిండు ఆయన. చిన్న చిన్న పనులు చేసి బ్రతికేటోళ్ళ గురించి ఆలోచించిండు, వాళ్ళను ఎక్స్పోజ్ చేసిండు ఆయన. మనకి బాతులో చిన్న పనులు చేసి ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో వాళ్ళను ఎక్స్పోజ్ చేసిండు. జీరో వేస్ట్ గురించి ఆలోచించి జీరో వేస్ట్ గురించి కొందరిని ఎంకరేజ్ చేసిండు, వాళ్ళని ఎక్స్పోజ్ చేసిండు. అంటే దేశానికి ఏది అవసరమో అది దాన్ని చేసిండు. ఆయన నిస్వార్థపరుడు, ఆయనకేం సొంత ఆలోచన లేదు, సొంత కుటుంబం లేదు, సొంతంగా ఏమో చేసుకోవాలని లేదు. అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా మనం చూడడం మన అదృష్టం.
అలాంటి వ్యక్తి ఓటు అయిపోతే వాళ్ళ దురదృష్టం. ఇది అంటే మోడీ గారి గురించి 2 విషయాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పిన అంతే. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, చాలా విలువైనటువంటి విషయాలు మాతో చెప్పడం జరిగింది. సో ఇది మొత్తానికైతే రాష్ట్ర స్థాయిలో కీలకమైన మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే దేశీయ స్థాయిలో ఎన్డీఏ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు వేణుగోపాల్ గారు చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఇది వారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.